అబ్బా రామచంద్ర మళ్ళా చిర్రా మహానుభావులు ఏవలంటారా గాదేనోళ్ళ దొంగలచ్చిర్రు ఏ ఊరన్నప్పుడు దొంగతనాలు జరిగాయా దొంగలు అన్నప్పుడు చోరీలు చేయరా అని అనేరు మీరన్నది కూడా బరాబరే కానీ ఇప్పుడు మీకు కొందరు కంతిరి దొంగల కళాపోషణ చూయిస్తా అన్నట్టు వాళ్ళను మీ స్టైల్లో సన్మానం చేయాలి పారి మరి దొంగల కళాపోషణ చూయిస్తా అని చెప్పి ఈ సన్మాన కార్యం చూయిస్తుండ్రేంది అనుకుంటున్నారా చెప్తా ఈయనే దొంగల పాలిట యముడు అందుకే పోలీసులు పిలిపించి మరీ సన్మానం చేసిర్రు అయితే ఈయన పేరు వికాసు ఆదిలాబాద్లో ఉంటాడు గుమస్తా నౌకరట బ్యాగులో పైసలు పెట్టుకుని పోతుంటే అప్పుడే దొంగలచ్చి ఈయనను కొట్టి పైసల బ్యాగ్ ఎత్తుకుపోయిర్రు అందులో 4 లక్షల దాకున్నాయట అయితే ఈ వికాసు దెబ్బలు తిన్నా గాని వాయ్యో వామ్మో అనుకుంటా పండుకోలే ఆ దొంగలను పట్టుకోవాలని బండిని ధూమ్ స్టైల్ నడిపిండు వాళ్ళెంబటి పడ్డాడు ఫోటోలు వీడియోలు తీసి పోలీసులకు అప్పచెప్పిండు ఇక పోలీసోళ్ళు ఈ వికాస్ ఇచ్చిన ఆధారాలు చూసి ఆ దొంగలను దొరకబట్టిరు ఇట్లా సాయంగా ఉన్నందుకు పోలీసులే సన్మానం చేసిర్రు అన్నట్టు ఇక ఇప్పుడు నర్సంపేటకు రారి ఆగో చూసినవా దొంగల బ్యాచి ఆడోళ్ళు మొగోళ్ళు జమైర్రు ఆడ మగ సమానం అనుకుంటా ఇక దొంగతనాలకు తెగబడ్డరుల్లా ఇట్లా సొమ్ములను ఎత్తుకపోయి జల్సాలు చేస్తారట మహానుభావులు మరి దొంగలు ఎంతకాలం అని తప్పించుక తిరుగుతారు ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా ఆ సంగతి వీళ్ళకు కూడా ఎరికే అనుకోర్రి ఇక దొరికిర్రు మొఖాలకు ముసుగులు వచ్చినాయి చేతికి షిప్పకూడు కూడా వచ్చింది మన దొంగలు గట్లుంటే గిడ ఇగో పూణేల చూడుర్రి కిరాణం దుకాణంలా పాపం గీ ఇద్దరకలు గిరాకు చూసుకుంటుర్రు ఇంతల్నే ఇగో ఈ నచ్చిండు పాన్స్ పౌడర్ ఉన్న షేకోడీల ప్యాకెట్ కావాలని అన్నాడట పైసలు ఇచ్చినట్టే ఇచ్చిండు ఖాతం ఇక ఏం చేసిండో చూడు వీని చేతులు ఇరుగుపోను గట్ల చేసిండేమోలా వాడే మనిషి అసలు పాపం ఓర్రంగా ఈ అక్కది గొలుసు గుంజుకపాయే వాణ్ణి పోషమ్మ పోతాం బెట్ట